హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సులోచన రాఘవరెడ్డి. పూజా రూమ్ టూర్లో చాలామంది నన్ను అడిగారు బ్రాస్ ఐటమ్స్ మీరు ఎక్కడ తీసుకున్నారని. నిజం చెప్పాలంటే ఈ వీడియో చేసి చాలా రోజులైందండి, కొంచెం లేట్ అయింది. నేనైతే ఈ షాప్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, రేట్లు కూడా రీజనబుల్లో ఉన్నాయి. సర్లే పనిలో పని మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని వీడియో తీశాను. రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయండి. నేను ఆన్లైన్లో బుక్ చేసిన వాటికంటే కూడా ఇక్కడ తక్కువగా అనిపించినాయి. ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి. ఇక్కడ వారాహి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, ఇంకా అన్ని దేవతల విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. బొటనవేలంట సైజు నుంచి చాలా పెద్ద విగ్రహాల వరకు ఉన్నాయి. నాకు చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అన్నమాట. సరే మీతో కూడా షేర్ చేసుకుంటే ఎవరికైనా ఇలా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అని చెప్తే ఉన్న రేట్ కంటే కూడా మనకి ఇంకా తగ్గించి ఇస్తామన్నారు. ఇక్కడ మనం చూస్తున్నదేమో రామ్ పరివార విగ్రహాలండి. చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట. అలాగే ప్రతిదీ కూడా చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయండి ఈ విగ్రహాలు. నేనైతే తీసుకున్నాను ఇక్కడ లక్ష్మీదేవి, వినాయకుడు మా అత్తయ్య గారికి తీసుకున్నాను. అలాగే మా మరదల వాళ్ళకి కూడా తీసుకున్నాను అన్నమాట. ఇత్తడే కాదండి, ఇక్కడ రాగి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇత్తడి మీద కూడా రాగి విగ్రహాలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు, అంటే గుడిలో ఎవరైనా మొక్కుకుని దేవుడికి సమర్పిస్తారు కదా, అలా అన్నమాట. ఇవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే షాప్లో పెట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటాయండి. పెద్ద ఇల్లు అయినా సరే ఇలాంటి ఒక విగ్రహం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇది విష్ణుమూర్తి, ఇది మరో సైజులో వెంకటేశ్వర స్వామి. అలా చూస్తూ ఉండాలనిపించిందండి. ఇక్కడ మనకు 20 రూపీస్ నుంచి 1 lakh వరకు వస్తువులు ఉన్నాయండి. ఇందుకీ మీకు ఈ షాప్ అడ్రస్ చెప్పలేదు కదండి, చాలా ఈజీ అండి. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారు. ఎన్టీఆర్ హాస్పిటల్ గేట్ ఆపోజిట్లో స్ట్రైట్గా ఒక వీధి ఉంటుందండి. ఆ వీధిలోనే ఈ షాప్ ఉందన్నమాట. మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను కూడా. శ్రీ నూకాంబిక మెటల్ స్టోర్స్ అండి. ఈ షాప్ ఓనర్ ఇతనే. వీళ్ళది డైరెక్ట్ వచ్చి తీసుకోవడమేనండి. ఆన్లైన్లో అయితే ఇంకా సేల్ చేయట్లేదు, అంటే కొరియర్ చేయడం అలా ఏమి చేయట్లేదండి. డైరెక్ట్ వచ్చే తీసుకోవాలి. స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నానండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఇతనికి కాల్ చేస్తే అడ్రస్ ఇంకా క్లియర్గా చెప్తారండి. కృష్ణుడి విగ్రహం కలర్ఫుల్గా ఉంది కదండి. ఆ వేణువు కూడా విడిగా వచ్చేస్తుందండి. కృష్ణుడు వెనక వైపు కూడా చూడండి, డీటెయిల్డ్గా ఎంత బాగుందో. ఆ స్టోన్స్, ఆ కలర్స్ అవన్నీ కూడా భలే హైలైట్ కదా. దాంతోపాటు ఇక్కడ చాలా రకాల దీపాలు ఉన్నాయండి. ఇదంతా అఖండ దీపాల కింద పనిచేస్తాయి. మొదట్లో కామాఖ్య దీపం ఒక్కటే ఉండేదండి. ఇప్పుడైతే లలిత అమ్మవారిది, అలాగే లక్ష్మీదేవిది, వినాయకుడు, అన్నపూర్ణాదేవి, శివలింగం ఉన్నవి అన్నీ ఉంటున్నాయి కదండి. ఇక్కడ కూడా అన్ని రకాల దీపాలు ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ ఒకసారి వచ్చి చూసుకుని తీసుకోవచ్చు. ఇది వారాహి అమ్మవారి అఖండ దీపం అండి. విగ్రహం కూడా ఎంత కలగా ఉన్నదో కదా అమ్మవారిది. ఇవేమో లక్ష్మీదేవి, అలాగే వినాయకుడు అఖండ దీపాలండి. మనం నిజంగా ఉదయం ఒత్తి వేసి ఆయిల్ వేసి పెడితే సాయంత్రం వరకు అవి అలా వెలుగుతూనే ఉంటాయండి. అంత లోతుగా ఉన్నవి. అలాగే వెయిట్ కూడా చాలా ఉందండి. ఈ అమ్మారు ఎవరో మీకు తెలిస్తే నా కామెంట్స్లో చెప్పండి. ఓ పక్క చేతిలోనేమో చిలకమ్మ ఉంది, ఓ పక్కనేంటో వరిదుబ్బులా ఉందన్నమాట. ఇదేమో శంకుచక్ర నామాల దీపం అండి. పైన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇది కుబేర దీపం అనుకుంటున్నానండి. ఏవో రకరకాల దీపాలు ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇది శివుడు, అలాగే నందీశ్వరుడు దీపం అన్నమాట. సోమవారం రోజు ఈ దీపం వెలిగిస్తే భలే ఉంటుంది కదండి దేవుడి దగ్గర.
ఇవి శంకు చక్ర దీపాలండి. ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. ఇది శంకు చక్రం నామం సైజెస్ అండి. 2 పెద్దవి, చిన్నది. అలాగే వినాయకుడు, కామాఖ్య దీపం ఇవి కూడా. ఇందులో 5 ఒత్తులు వేసి వెలిగించుకోవడానికండి. వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత బాగున్నారో, అటు ఇటు కూడా ఇలా కదులుతూ ఉన్నాయన్నమాట. వెంకటేశ్వర స్వామి ముందు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉందండి. బ్యాక్ సైడ్ అయితే అంత డొల్లలా ఉంది. అంటే ఇది తక్కువ వెయిట్లో కూడా వస్తుందన్నమాట. కొన్ని విగ్రహాలు అయితే అసలు తేల్చడానికి కూడా అవ్వట్లేదండి. ఇదైతే పర్వాలేదు, లైట్ వెయిట్. ఇదెలా హ్యాంగింగ్ దియాస్ అండి. మన వెంకటేశ్వర స్వామి పక్కన అటు ఇటు ఇలా హ్యాంగ్ చేసుకుంటే భలే ఉంటాయండి. ఈ హ్యాంగింగ్ దీపాల్లోనే చాలా సైజుల్లో ఉన్నాయి. అవి కూడా చూడండి, చిన్న, మధ్యలోను పెద్దవి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామికి గరుడ వాహనం కదా, గరుడు కూడా ఉన్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామిలో సైజులు అన్నమాట, స్టెప్ బై స్టెప్ పెట్టారండి. చాలా బాగుంది కదా. ఇదైతే చివరిది చూడండి ఎంత బాగుందో. నేనైతే చిన్నవి పెడతాను, కానీ కొంతమంది పెద్దవి పెట్టుకునే వాళ్ళకైతే అవి కూడా తీసుకోవచ్చు. చిన్న విగ్రహం దగ్గర నుంచి అంత పెద్ద విగ్రహం దాకా ఉందన్నమాట. ఇదిగోండి నా చేతిలో ఉంది కదా, అది నా బొట్టన వేలంత ఉంది. అక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో. అంతవరకు కూడా ఈ షాప్లో దొరుకుతున్నాయండి. మీకేమనిపించింది కామెంట్స్లో చెప్పండి. చిన్న విగ్రహం అయినా సరే వెనక వైపు కూడా ఎంత డీటెయిల్డ్గా ఎంత బాగుందో అసలు. మీకు వాష్ చేసినా సరే మెటీరియల్ కూడా ఇలాగే ఉందండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా చిన్న విగ్రహాలు, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ కింద అనిపించినాయి. మిగిలిన విగ్రహాలను కూడా చూసేయండి. కొంచెం సైజు పెద్దగా ఉన్నాయి అన్నమాట, అంటే మీడియం సైజ్. ఇవి చాలా బాగున్నాయి కదండి. నేనైతే శ్యామల అమ్మవారి విగ్రహం గురించి అయితే వచ్చానండి. అది మాత్రం మీడియం సైజులో ఉన్నాయి, చిన్న సైజులో లేవు. వెంకటేశ్వర స్వామిలోనే ఇది ఇంకొక మోడల్ అండి. అంటే శంకు చక్రంతో పాటు వచ్చినాయి అన్నమాట. అవి కూడా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. కానీ ఏంటంటే నేను పెట్టను కదా ఇంత సైజు దేవుడి దగ్గర అని, లేదంటే మధ్యలో పెట్టుకుంటే భలే ఉంటుందండి. సెంటర్లో వెంకటేశ్వర స్వామిని, అటు అరవేలమంగ పద్మావతి అమ్మవారిని అలా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. అలాగే రాముల వారి విగ్రహాల్లో కూడా సైజెస్ అన్నమాట. ఇది సోపీస్ కింద అయితే వినాయకుడు చాలా బాగుంటుందండి. హాల్లో కానీ ఎక్కడైనా పెట్టినా సూపర్గా ఉంటుంది. గిఫ్ట్ కూడా చాలా బాగుంటుందండి. కామధేనువు, కల్పవృక్షం అన్నమాట. ఇలాంటి విగ్రహాలు టెంపుల్స్లో ఉంటాయి కదండి. మనం కూడా అమ్మవారికి అటు ఇటు దీపాలు అలంకరించుకోవచ్చు. ఈ స్వామి దత్తాత్రేయ స్వామి అనుకుంటున్నానండి. దత్తాత్రేయుడే కదా, అవునా కదా, కామెంట్ చేయండి. శివలింగాల్లో కూడా సైజెస్ అండి ఇవన్నీ. శివలింగానికి నందీశ్వరుడు కూడా సెట్ లాగే ఉన్నాయి, అంటే విడిగా తీసుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి అండి, పంచముఖ ఆంజనేయ స్వామి అన్నీ కూడా. కాలభైరవుడు, అలాగే నందీశ్వరుడు. అని కళ్ళు అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. అందులోని రాగిలో కూడా ఉందండి సేమ్ అలాగే. మీకు తెలుసా రాగి విగ్రహాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. నిజం చెప్పాలంటే ఇత్తడి విగ్రహాలే తక్కువగా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి ఎంత బాగుందో కదండి. అలాగే వినాయకుడు ఉయ్యాల్లో ఊతున్నట్టు, ఇది కూడా సోపీస్ కిందే బాగుంటుందండి. మా దేవుడి గదిలో గంటలు అడిగారు కదండి, గంటల్లో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి. భలే ఉంది కదా. చిన్ని కృష్ణయ్యలో సైజెస్ అండి. పాకే కృష్ణుడు కూడా ఉన్నాడు. మీకు ఇందులో ఏమైనా నచ్చితే వాళ్ళు కాల్ చేసి కూడా మీరు అడగచ్చు. కానీ వెయిట్ని బట్టి రేట్ అనేది ఉంటుందండి. కొన్ని అయితే పీసుల లెక్కలు ఉంటుంది, కొన్ని అయితే వెయిట్ని బట్టి ఉంటుందన్నమాట.
ఇవేమో బుద్ధుడండి, గౌతమ బుద్ధుడు. ఫేస్లు ఎంత బాగున్నాయో కదండి. ఇవి కూడా గిఫ్ట్కి చాలా బాగుంటాయి. ప్రశాంతంగా ఉంటుంది కదండి గౌతమ బుద్ధుడు ఇంట్లో పెట్టుకుంటే. ఇది ఇత్తడి బౌల్ అండి. వాటర్ వేసి పువ్వులు పెట్టుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. చుట్టూరు ఏనుగులు వచ్చినాయి అన్నమాట. డిజైన్ కూడా ఎంత చక్కగా ఉందో కదండి. చిన్న చిన్న విగ్రహాలండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇవన్నీ పెద్ద విగ్రహాలు. ఇందులో శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఎవరైనా ఆర్డర్ చెప్తే వాళ్ళు తయారు చేసి కూడా ఇస్తారంట. వినాయకుడు వేణు ఊదుతూ కృష్ణుడిలా ఉన్నాడు కదండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. విడిగా చిన్నవైతే దేవుడు ఒకటి పెట్టుకుని పూజ చేసుకోవడానికి భలే ఉంటుందండి. ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. అందులో కూడా విగ్రహాలు పెట్టి చూపిస్తున్నారు ఇతను. ఇంపార్టెంట్ రోజుల్లో అంటే నవరాత్రుల్లోని, శ్రావణ మాసానికి, అలా వినాయక చవితికి వినాయకుడిని అలా ఒక్కొక్కసారి ఏ దేవుడైతే ఆ దేవుడిని పెట్టుకుని పూజ చేసుకుంటే భలే ఉంటుంది కదండి. ఇవన్నీ ఇత్తడి పీటలండి. సైజెస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా రాగి, ఇత్తడి అవన్నీ ఉన్నాయి. నాకు అన్నీ చూపించడానికైతే అవ్వలే. అందులో ఇంపార్టెంట్‌వి కొన్ని వరకునే చూపించానన్నమాట. ఇక్కడ అన్నీ కూడా వంట సామాన్లు కూడా చాలా బాగున్నాయండి. టీ గ్లాసు, కప్పునండి. తమిళనాడు స్టైల్ అన్నమాట. భలే ఉంది కదా! మా వారికైతే చాలా ఇష్టం. ఇవి కూడా నేను తీసుకున్నానండి. ఇవి సోల, తవ్వ, కుంచం, గిద్ద అంటారు కదండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఇది పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేసినప్పుడు మంగళ స్నానానికి ఉపయోగిస్తారు కదండి. అవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి చూడ్డానికి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కదండి. కానీ చాలా లైట్ వెయిట్ అండి. ఇది చాలా సాలిడ్గా ఉందండి. మధ్యలో గంట, ఇందులో మధ్యలో పువ్వులు వేసుకొని అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది కూడా అంతే. ఇందులో చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవైతే ఇందాకటి దాని మీద లైట్ వెయిట్. ఇది ఇంకో వెరైటీ అండి. చాలా బాగుంది కదా. ఫ్రూట్స్ వేసుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు. ఇదేమో కంచు డిన్నర్ సెట్ అండి. చాలా బాగుంది కదండి. కంచు కూడా ఉంది ఇక్కడ. ఇదన్నీ కలిపి ఒక సెట్ అన్నమాట. నిజంగా గిఫ్ట్కి అయితే భలే ఉంటుంది. ఇవన్నీ పాలు పొంగించడానికి, కర్రీస్ చేసుకోవడానికి, రైస్ కుక్ చేసుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ పోత పోసిన గిన్నెలే, కొంచెం ఎక్కువ వెయిట్లోనే ఉన్నాయండి. ఇలాంటి ఒకసారి కొనుక్కున్నాం అనుకోండి తరతరాలకి వచ్చేస్తాయి అన్నమాట. అంత బరువుగా ఉన్నాయండి. బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఇవన్నీ పొడవు దీపాలండి. దీపాల్లో వెరైటీస్. పైనంతా రాగి చెంబులు, బిందెలు అవన్నీ ఉన్నాయి. అలాగే గ్లాసులు అన్నమాట అండి. గ్లాసుల్లో కూడా మోడల్స్ ఇవి. అవి 2 పంచపాత్రలండి. పంచపాత్రలో సైజులు. అలాగే ఇది ఉంది కదా పోపుల బాక్స్ అండి. నేనైతే దేవుడి దగ్గర పసుపు, కుంకం, అక్షింతలు అవన్నీ వేసి వాడుతున్నాను అన్నమాట. పోపుల బాక్స్లోని 2 సైజులు ఉన్నాయండి. ఇవి కలిసిన చెంబులండి. కలిసిన చెంబులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి ఫ్రూట్స్ పెట్టుకునే ప్లేట్స్ అండి. పెద్దది, చిన్నది. ఇది పాలు పొంగించుకునే చిన్న చిన్న గిన్నెలండి. చిన్న ఫ్యామిలీకి అయితే ఇవి సరిపోతుంది. అందులోనే 3 సైజెస్ అండి. రాగి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఇక్కడ రాగి వాటర్ బాటిల్స్, రాగి జగ్గులు ఇవి కూడా ఉన్నాయండి.
రాగి పాత్రలో నైట్ వాటర్ నింపేసి ఉదయాన్నే తాగితే చాలా మంచిది. క్వాలిటీ, షైనింగ్ అన్నీ బాగున్నాయండి. అలాగే రాగి బిందెలు, బిందెల్లో కూడా సైజెస్ అన్నమాట. పైన ఉన్నవి ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయండి. అలాగే ప్లేట్స్ అండి, ప్లేట్స్లో కూడా డిజైనర్ ప్లేట్స్ అన్నమాట. బాగున్నాయి కదండి కలర్ఫుల్గా. అందులో కూడా మోడల్స్ అవన్నీ ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయండి, చూస్తూ ఉండండి వీడియో. ప్లేట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయండి. అలాగే ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ కూడా ఉన్నాయి. మోడల్కి ఒకటి మాత్రమే తీయమని మీకు వీడియో పెట్టాను అన్నమాట. ఇత్తడే కాదండి, రాగి ప్లేట్స్ కూడా ఉన్నాయి. రాగిలో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అన్నీ తీయడం అంటే ఎక్కువైపోతాయి కదా అని. ఇవి దశావతారాలండి. దేవుడి గది గుమ్మానికి పెట్టుకుంటే భలే ఉంటుందండి. అలాగే ఇంకా అటువంటివి డోర్కి పెట్టివి చాలా ఉన్నాయండి. ఇవేమో అష్టలక్ష్మి విగ్రహాలు. ఇదంతా ఒక సెట్ అండి. ప్రతి విగ్రహం ఎంత బాగుందో. వీడియో ఎలా ఉందండి, నచ్చిందా మీకు? విగ్రహాలు ఎలా ఉన్నాయి? మీకు నచ్చిన విగ్రహం ఏంటో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందండి? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దామా? బాయ్. నేను తీసుకున్న వస్తువులని తీసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ అండి.